ఓం శ్రీ మాత్రే నమః. రాసి పెట్టుకోండి. వృశ్చిక రాశి వారికి జనవరి నెల మొదటి వారంలో అదృష్ట గడియలు మొదలు. ఈ స్త్రీని మాత్రం అసలు వదులుకోకండి. జరగబోయేది ఇదే. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ అనేది ఏ విధంగా మారిపోతుంది, జనవరి నెల మొదటి వారంలో వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది, వీరు ఏ స్త్రీని వదులుకోకూడదు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి జీవితం పూర్తిగా ఏ విధంగా మారిపోతుందో క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సమయం మీరు కళలు కూడా ఊహించని మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. మీ జీవితం మునుపెన్నడు కూడా చూడని రీతిలో మారుతుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి జాతకులకు జనవరి నెల మొదటి వారం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు ఒక స్త్రీని మాత్రం మీరు అసలు ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు. మీ జీవితంలో సా అనే అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో, లేదా ఇంగ్లీష్ అక్షరం ఎస్తో మొదలయ్యేటటువంటి పేరు ఎవరైతే ఉన్నారో మీ దగ్గరలో, ఆ స్త్రీని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోని కూడా మీరు విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆ స్త్రీ కారణంగా మీకు రాజయోగం అనేది కనిపిస్తోంది కనుక మీరు ఆ స్త్రీని జాగ్రత్తగా చూసుకుంటే మీకు మేలు. అంతేకాదు ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ముఖ్యమైన పనులలో సమాచార లోపం లేకుండా చూసుకుంటే మేలు. వృత్తి వ్యాపార రంగాల్లో మీ కష్టానికి తగిన ఫలితం దొరుకుతుంది. వాదోపవాదాల నుండి దూరంగా ఉండండి. ఇష్టదైవ ప్రార్థనతో శాంతి ధైర్యము పెరుగుతాయి. శ్రీ లక్ష్మి యోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. నిర్ణయాలలో స్పష్టత అనేది చాలా అవసరం. కుటుంబ సభ్యులతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఉద్యోగంలో శాంతంగా వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలకు ఇది సరైన సమయం కాదు. ఉన్నదానిని జాగ్రత్తగా కొనసాగించాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే సమస్యలు తొలగిపోతాయి. నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి వారికి 2026 చాలా ముఖ్యమైనటువంటి సమయంగా మనమైతే చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఈ సమయం ఏమిటి అంటే చీకటి నుండి అఖండ రాజయోగం వైపు సమగ్ర విశ్లేషణ అనేది జరుగుతుంది. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. వృశ్చిక రాశి వారికి 2026 ఒక చలనచిత్రంలాగా సాగే సంవత్సరం అనే చెప్పవచ్చు. ఇది సాధారణ సంవత్సరం కాదు, మీ జీవిత గమనాన్ని మార్చే సంవత్సరము. రాత్రి ఎంత చీకటిగా ఉంటే ఉదయం అంత కాంతివంతంగా ఉంటుంది అనే సామెత మీకు ఈ 2026లో మీకు అక్షరాలా వర్తిస్తుంది. ఈ ఏడాది ప్రారంభం మిమ్మల్ని శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను, భావోద్వేగపరంగాను కూడా పరీక్షిస్తుంది. కానీ ఈ ఏడాది మధ్యలో జరిగే ఒకే ఒక గ్రహ మార్పు అంటే గురుడి ఉచ్చస్థితి మీ యొక్క జాతకాన్ని ఆకాశానికి ఎత్తేస్తుంది. మొదటి భాగం పరీక్ష సమయము, తర్వాతి భాగం పరిశ్రమకు ప్రతిఫలంగా ఉంటుంది. ఈ యొక్క పరాక్రమం ఎలా ఉంటుందో దానికి గల జ్యోతిష కారణాలు ఏమిటో కూడా ఇప్పుడు మనం లోతుగా విశ్లేషిద్దాం. ఈ రాశి వారికి అష్టమ గురుడు జూన్ 1 వరకు, మీ యొక్క 2వ అంటే ధన మరియు 5వ అంటే సంతాన స్థానాలకు అధిపతి అయిన గురుడు మే నెల చివరి వరకు కూడా 8వ ఇంట్లో కష్టస్థానంలో ఉంటాడు. జ్యోతిష శాస్త్రంలో అష్టమ గురుడు అనేది చాలా క్లిష్టమైన లోతైన మార్పులు కలిగించే దశ. ఇది కేవలం డబ్బు ఆగిపోవడము, అప్పులు పెరగడం మాత్రమే కాదు, జీవితం మీద మీ దృష్టిని పూర్తిగా మార్చే కర్మ ఫలితాలను బలంగా చూపించే కాలం కూడా అని చెప్పవచ్చు. 8వ ఇంట్లో ఉన్నప్పుడు గురుడు ఆకస్మిక ఖర్చులు, గుప్త శత్రువులు, వైద్య చికిత్సలకు సంబంధించిన వ్యయాలు, ఇన్సూరెన్స్, లీగల్ విషయాలు వంటివి వాటిని ముందుకు తెస్తాడు. మీ పైన మీరు చేసుకున్న నిర్ణయాలు బరువు ఇప్పుడు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఇప్పటి వరకు తీసుకున్న మార్గం సరికాదేమో అనే సందేహం అనేది మీకు కలగవచ్చు. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్యం సమస్యలు, కుటుంబ ఆస్తులపైన తల ఎత్తే వాదనలు లేదా పన్ను, బ్యాంకు సంబంధిత ఇబ్బందులు కూడా ఈ సమయంలోనే ఎక్కువగా ఉత్పన్నం అవుతాయి. ఈ రాశి వారికి పరీక్షాకాలం ముగిసిన తర్వాత ఎంతో స్థిరమైన ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి జీవితం ప్రారంభమవుతుంది. గురువుల పెద్దల యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. విలువైన మార్గదర్శనం దక్కుతుంది. కుటుంబంలో సద్భావం పెరుగుతుంది. మీ మాటకు బరువు వస్తుంది. ఆర్థిక దృష్ట్యా ఎదుగుదల, ఆధ్యాత్మిక దృష్ట్యా లోతైన జ్ఞానము రెండూ కూడా సమాధానంగా వస్తాయి. చూసారు కదండి,
ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు శరీరం చాలా గట్టిగా ఉంటుంది, అనగా చాలా దృఢమైన శరీరం కలవారుగా ఉంటారు అని అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అందువల్ల వీరు ముందు వెనకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వీరిని కానీ చూస్తే మనం కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు మంచి మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీళ్ళు ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్ల మీద విరగడం చేత ఆరోగ్యం దెబ్బతింటుంది. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలవారుగా ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతోంది. ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళల్లో కూడా పనిచేయడానికి చాలా ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులు కూడా ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ ఈ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ కూడా ఈర్ష్య స్వభావం అయితే వీరిలో ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారి విద్య వినయము వివేకము కలవారుగా ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి. సంచార స్వభావాన్ని కూడా వీరు కలవారిగా ఉంటారు. ఇంట్లోనూ బయట రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా మృదు మధురంగా ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికమైన కోపం ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషులని చెప్పవచ్చు. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చల్లబడతారు. వీరికి దర్భగుణం ప్రధానంగా కలవారుగా ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానం కూడా కలవారుగా ఉంటారు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.